హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం వీడియోలో ఆడబిడ్డ నిధికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ గురించి తెలుసుకుందాం. అలానే దీనికి ఎవరెవరు అర్హులు, అలాగే దీనికి మనకి ఎటువంటి బ్యాంక్ అకౌంట్ ఉండాలి, ఇటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. అయితే మన ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మీకు ఎటువంటి న్యూస్ అయినా సరే మీకు ముందుగానే తెలుసుకోవచ్చు. ఇంకా మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ పథకానికి ఎవరెవరు అర్హులు అంటే 18 ఏళ్లు పైబడిన మహిళలకు ఏపీ ప్రభుత్వం ప్రతి ఒక్కరికైతే 18,000 చొప్పున నెలకు 1,500 అనేది జమ చేయడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాల్లో భాగంగా ఆడబిడ్డ నిధి పథకాన్ని ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే దీని ద్వారా రాష్ట్రంలో ఉన్న 18 ఏళ్లు నిండిన అర్హులైన ప్రతి ఆడబిడ్డకు నెలకు 1,500 చొప్పున ఏడాదికి 18,000 ఆర్థిక సాయం అందించేందుకు రెడీ అయింది. అయితే అర్హులైన ప్రతి మహిళకు ఆర్థిక స్వాతంత్ర్యం కల్పించడమే ఈ పథకం ఒక ప్రధాన లక్షణం. అయితే దీని ద్వారా 18 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు ఉన్న అర్హులైన ప్రతి మహిళకు నెలకు 15,000 నేరుగా వారి ఖాతాలోకి అయితే జమ అవుతాయి. అయితే ఈ అమౌంట్ ఎప్పుడు క్రెడిట్ అవుతుంది అనే విషయం చూసినట్లయితే త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని తెలుస్తుంది. అయితే ఈ పథకానికి మనకి ఎటువంటి డాక్యుమెంట్స్ అనేవి ఉండాలి అని చూసినట్లయితే మనకి ఉండాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, అలానే క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ అనేవి తప్పనిసరిగా ఉండాలి. అలానే మనం దీనికి అప్లై చేసుకున్నప్పుడు మనకి పోస్టల్ బ్యాంక్ అకౌంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. దీనికి ప్రతి ఒక్కరు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి బ్యాంక్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవడం అయితే జరగాలి. ఇది వచ్చేసి మనకి అఫీషియల్ వెబ్సైట్ రిలీజ్ అయిన తర్వాత అయితే మనం ఈ ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుంది. అంతకంటే ముందు మన యొక్క పోస్ట్ ఆఫీస్ బ్యాంక్ అకౌంట్ని అయితే క్రియేట్ చేసుకోవడం అనేది తప్పనిసరిగా ఉండాలి. మనకి 18,000 వచ్చేసి మనకి ప్రతి సంవత్సరం పడతాయి. అయితే ఈ అమౌంట్ మనకి నేరుగా మన ఒక పోస్ట్ ఆఫీస్ బ్యాంక్ అకౌంట్లో అయితే పడడం జరుగుతుంది. అయితే ప్రతి మహిళకైతే ఒక డౌట్ ఉంది, ఈ అమౌంట్ ఎప్పుడు క్రెడిట్ అవుతుంది అని ప్రతి ఒక్క మహిళలు అయితే ఎదురు చూస్తున్నారు. అయితే మనకి లేటెస్ట్గా చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక మీటింగ్లో అయితే మనకు ఒక విషయం చెప్పడం జరిగింది. అయితే సూపర్ 6 పథకాలను అన్నిటినీ ఒక్కొక్కటిగా నిర్వర్తిస్తున్నామని, అలాగే ఈ యొక్క స్కీమ్ వచ్చేసి మనకు పెండింగ్లో ఉన్నట్లుగా తెలిపారు. అయితే ఈ స్కీమ్కి సంబంధించి నిధులు ఆల్రెడీ విడుదల అయితే చేయడం జరిగింది. అయితే అప్లికేషన్ రిలీజ్ అవ్వగానే మనకైతే 1,500 చొప్పున ప్రతి మహిళకైతే అందడం జరుగుతుంది. అయితే మనం ఈ అప్లికేషన్ని సచివాలయంలో కానీ లేదా మీ సేవ వంటి దగ్గర అయితే మనం అప్లై చేసుకోవచ్చు. అలానే దీనికి తప్పనిసరిగా మనకి చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ తప్పనిసరిగా ఉంటేనే